శారీస్ చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకుంటాను నేను. అండ్ రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉంటాయి. చాలా చాలా రీజనబుల్ గా, చాలా తక్కువ రేట్ లో సింపుల్ గా నైస్ గా ఉండేలా ఉండడం నాకు చాలా ఇష్టం. సో శారీ, బ్లౌజ్ ఇది నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. సో చూడండి, సో ఇది డిజైన్ అనమాట. ఈ డిజైన్ నేను చేసుకున్నాను. సో నచ్చింది అనుకుంటా. సో పిల్లలు మ్యాగీ అడిగారు, నేను వాళ్ళ కోసం మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ పిల్లలిద్దరి కోసం. ఆల్రెడీ చపాతీ చేసేసి ఉంచాను. ఆల్రెడీ మా కోసం చపాతీ చేసి ఉంచాను. మా వారికేమో చపాతీ కావాలంట. మళ్ళీ కూడా ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చపాతీ కాంబినేషన్ లో ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో అదే కావాలని అడిగారు, అదే చేస్తున్నాను నేను కూడా. సో తీసి పెట్టేస్తున్నాను నేను. పిల్లలకి పాలు కావాలంట. పాలు అన్ని చక్కగా మరిగిపోయాయి. పక్కన కర్రీ చూస్తున్నాను. హడావిడిలో కొన్ని పాలు కూడా వలికిపోయాయి. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి మళ్ళీ. సో పిల్లలకి ముందు పాలు ఇచ్చేస్తాను అనమాట. వెయిట్ చేస్తున్నారు. రోజు అడగరు. నేను కూడా ప్యాకెట్ పాలు కదా ఎక్కువ ప్రిఫర్ చేయను. సో మా నాన్న ఇవాళ పాలు కావాలంటున్నారు, ఇచ్చేస్తాను. అదనమాట సంగతి. ఇలా డైలీ పీస్ ఆఫ్ మైండ్ తో కూల్ గా వర్క్ చేసుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది డెఫినెట్ గా. సో పిల్లలకి పాలైతే రెడీ చేసేసాను. ఇంకా నేను టీ పెట్టేసుకొని తాగేస్తాను. వాళ్ళు మ్యాగీ తినేస్తున్నారు, తిని పాలు తాగేస్తారు అనమాట. సో నేను ఇప్పుడు టీ పెట్టుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. నాలుగు తులసి ఆకులు కూడా వేస్తున్నాను, నాకు ఇష్టం. కొంచెం అల్లం కచ్చాపచ్చాగా దంచుకున్నాను. అల్లం తులసి ఆకులతో ఉన్నటువంటి టీ అనమాట. సో చాలా హెల్దీ అండ్ టేస్టీ. సో టీ రెడీ అయిపోయాయి. తులసి ఇంకా అల్లంతో ఉన్న టీ చాలా టేస్టీగా ఉంటాయి కదా నిజంగా. సో ఈ టీని ఎంజాయ్ చేసే ఇది నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిందనమాట. ఐ లవ్ టీ విత్ పీస్ఫుల్ గా, అలాగే కంపెనీ తీసుకొని తాగడం. సింగిల్ గా తాగడం మళ్ళీ అంతేనా ఇష్టం ఉండదు. సో ఈ రెండు ఎవరికి అనుకుంటున్నారా? ఒకటి మా హస్బెండ్ కి, ఇంకొకటి నాకు. తీసేసుకో. సో తను ప్రిపేర్ అవుతున్నారు, అందుకని తనకి టీ ఇచ్చేసి నేను ప్రశాంతంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. అవుతున్నాయి చాలా. సో ఇలా అనమాట. ఎర్లీ మార్నింగ్ వేకప్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వేకప్ ని ఎంజాయ్ చేయాలన్నమాట. ఉదయాన్నే నిద్ర హ్యాపీ మూడ్తో నిద్ర లేచామంటే డే చాలా హ్యాపీగా గడుస్తుంది. అవునంటారా కాదంటారా?
సో ఇందులో భాగంగా ఈ వాచ్ అనేది కూడా ఒక సర్ప్రైజ్ అన్నమాట. అది నేను అసలు అనుకోలేదు, సడన్ గా వచ్చింది. ఫ్రెండ్స్, నేను డిఫరెంట్ గా ఏమైనా వ్లాగ్స్ చేయడానికి, అలాగే ఏదైనా, అండ్ మీకు ఇంకొక విషయం, ఈ బ్లౌజ్ డిజైన్స్ నేనే చేసుకుంటాను అనమాట మై సెల్ఫ్. మా పాపకు కూడా నేనే స్టిచ్ చేసేదాన్ని. సో ఈ మధ్య కొంచెం తక్కువైంది. సో అండ్ నేను ప్రతి శారీ మీద కూడా స్టిచ్చింగ్ అలా చేసుకునే బ్లౌజ్ ని ఒక 2-3 శారీస్ మీదకి మ్యాచ్ చేసుకుంటాను అనమాట. సో సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటుంటాను. అండ్ నా శారీస్ కూడా హై కాస్ట్ లో ఉండవు. డెఫినెట్ గా నా శారీస్ చాలా లీస్ట్ ప్రైస్ లో ఉంటాయి. అంటే ఏమైనా ఫంక్షన్స్ కి, మ్యారేజెస్ కి ఇలా కొంచెం మంచిగా కొనుక్కున్నా గానీ రెగ్యులర్ యూజ్ లో మాత్రం చాలా చాలా తక్కువ కాస్ట్ లో సింపుల్లీ నైస్ గా ఉండేలాగా నేను ఇష్టపడతాను అనమాట. సో అలాగే చూస్ చేసుకుంటాను. ఇంకా చెప్పాలంటే అసలు బిలో 300 ఉంటాయి శారీస్. సో అదనమాట. ఇంకా ఇది ఈరోజు నా డే ఇలా గడిచింది, హాఫ్ డే బిఫోర్ లంచ్. సో ఫ్రెండ్స్, ఇదనమాట నా డైలీ రొటీన్. ఇలా జరిగింది ఈరోజు, బిఫోర్ ఆఫ్టర్నూన్ అనమాట. ఈ రోజైతే ఇలా జరిగింది. అనుకోకుండా సడన్ గా వాచ్ కూడా వచ్చేసింది. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీగా జరిగిపోయింది. పిల్లలకి హాలిడేస్ కదా, వాళ్ళైతే నన్ను అసలు ఏం డిస్టర్బ్ చేయరు. చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా కావాలంటే అడుగుతారు, ఇస్తాను. ఇంకా టీవీ చూస్తుంటారు. సో అలా అలా. అండ్ మా హస్బెండ్ కూడా నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తారనమాట. నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేస్తున్నానని అయితే అనలేను. డెఫినెట్లీ అలా అంటే అది అబద్ధమే అవుతుంది. సో నాకు చాలా హెల్ప్ చేస్తారు. కొంచెం పిల్లల్ని కూడా అలా చేయకుండా కాస్త అలా చూసుకుంటూ ఉంటారు. మమ్మీ వర్క్ చేసుకుంటుంది, అర్థం చేసుకోవాలని చెప్తారనమాట. సో ఇదండి. ఇంకా నేను లంచ్ అయితే చేయలేదు, చాలా ఆకలిగా ఉంది. బికాస్ నేను ఈ రోజు టీ మాత్రమే తాగాను, ఇంతవరకు టిఫిన్ చేయలేదు. అదనమాట విషయం. చాలా చాలా ఆకలిగా ఉంది. ఇంకా తినేస్తాను, మా పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేస్తాను. సో యాక్చువల్ గా ఈ వాచ్ అనేది నాకు చాలా ఇష్టం. వాచ్ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. బట్ మా మ్యారేజ్ తర్వాత నేను ఎప్పుడు ఇంతవరకు వాచ్ కొనుక్కోలేదు. ఏవేవో కొనుక్కుంటూ ఉంటాం, ఆ వాచ్ నాకు రాసి పెట్టలేదు అనమాట. ఫైనలీ దిస్ డే వాచ్ వచ్చేసింది. నాకు చెప్పకుండా బుక్ చేశారు. సో బుక్ చేసిన తర్వాత చెప్పారు. అదనమాట సంగతి. ఇది ఫైనలీ. సో ప్లీజ్ మీరు నన్ను బ్లెస్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా నాకు సలహాలు ఇవ్వండి, నేను డెఫినెట్ గా పాటిస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.